చేర్చి ఆయన ఆత్మీయ ఆహారంతో మనల్ని అందరినీ బలపరచడానికి అవకాశం కల్పించినటువంటి ఏరమ్మ గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, అమ్మ బాప్తిస్మము అనే దాని కన్నా ఆడుకున్న పరిస్థితులు, ఆడుకున్న ఇబ్బందులు, వాటన్నిటి విషయంలో దేవుడు ఆవిడని ఎంతో కరుణించారు. ఆ విషయంగా అమ్మ మీరు పెట్టుకుంటున్నటువంటి కృతజ్ఞత కూడిక సందర్భంలో మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మీరందరూ ఏమనుకుంటారు అంటే, లోకంలో ఉన్నటువంటి పనుల్లో నిమగ్నం అయిపోవటం అది యాదృచ్ఛికంగా జరుగుతున్నప్పటికీ మీకు తెలియకుండానే మీరు దేవుడికి దూరం అవుతున్నారు. ఎన్ని విషయాల పరంగా అయినా ఏ చుట్టూ తిరిగి వచ్చినా మీరు దేవుని దగ్గరికి తిరిగి వచ్చి ఉండటమే మీకు శ్రేయస్కరం. అంతకు మించిన దారి లేదు, కనపడినా వెతికినా దొరకదు. సో మీరు ఏం చేసుకున్నా దానివల్ల నిష్ప్రయోజనమే చెప్తుంది బైబిల్. కానీ ఇది మీకు కూడా పడిన విషయం. మనం ఇక్కడే కూర్చుండిపోతే మన పనులే కదా. జీవితంలో పెట్టుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాల విషయమే ఏంటి సంగతి అంటే, పనులు ఎక్కడి వరకు విధించుకోవాలో అనేటువంటి విజ్ఞతను దేవుడు మీకు ఇస్తారు, వివేచన ఇస్తారు. అన్నీ ఇక్కడే కొద్దస్తమానం కూర్చోమని చెప్పలేదు, ధ్యానించమన్నాడు. ధ్యానించడం అంటే హృదయంలో జరుగుతుంది. హృదయంలో జరుగుతున్నప్పుడు ఫిజికల్గా ఆటోమేటిక్గా బాడీ అటెన్షన్ అయిపోద్ది. అంటే ఆయన దగ్గర ఉండటమే, ఆయన మాటలు వినడమే, ఆయన సన్నిధిలో ఉండటమే నాకు మంచిది అనిపిస్తుంది. అందుకనే మనము విశ్వసించడం కూడా ఏదో జరిగింది అనే విశ్వసించడం కన్నా ఆయన ఏదైనా చేస్తారు, చేయకపోయినా నాకేంటి, ఆయన కదా నన్ను చూసుకుంటారు. నన్ను చూసుకునేది ఆ భగవంతుడు కదా. నాకు కావలసిన అన్ని వసతులు నేను రాకముందే నాకు చెప్పిన ఆయన, చూపించిన ఆయన, ఏర్పాటు చేసిన ఆయన, జరగబోయే ప్రతిదానికి ఆయనే నాకు తోడుగా ఉంటారు అనేటువంటి విశ్వాసం మనలో కనుక ఉంటే మన జీవితం చాలా సులభతరం అవుతుంది. లేకుంటే మీ మీద మీరే తెలియని కాడి మోసుకొని తిరుగుతూ ఉంటారు. అందుకని దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా. మనం ఏం చేస్తున్నాం? వద్దంటే మోసుకుంటున్నాం వెనక, ఒంటి మీద అన్నీ మోసేసుకొని, బాబు భారంగా ఉంది, నాయన భారంగా ఉంది, నా భారం తీవా, నా భారం తీవా. నీకేం చెప్పాను నేను? నీ భారం నా మీద కదా మోయమన్నాను అని అంటారు. ఆయన అంటున్న దాన్ని పట్టించుకోము. చెవిగలవాడు వినుగా కానీ అందుకే ఆయన. ఇంకా ఒక మాట చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకోవాలి. నాకు ఇది జరుగుతుంది, ఐ విల్ బిలీవ్ యూ, నేను నమ్ముతాను. నమ్మాలి అంటే నువ్వు నాకు ఏదైనా చేసి పెట్టు అనేటువంటి గ్రూప్ లో కాక, వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నామని 7వ వచనంలో ఒక మాట అంటాడు. కనుక ఈ దేహంలో ఉన్నంత కాలం, ఇది మనం రిమైండ్ పెట్టుకోవాలి, ఈ దేహంలో నివసించినంత కాలం మనం ఎవరికి దూరంగా ఉన్నాం? ఎవరికి దూరంగా ఉన్నాం? మీరేమంటారు? మా పిల్లలకు దూరంగా ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, చుట్టాలకు దూరంగా ఉన్నా. ఎంత పిచ్చి లైఫ్ ని మనం లీడ్ చేస్తున్నామో తెలుసా? ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం ప్రభువుకి దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి అప్పుడప్పుడు ఏం లేకపోతే చివరికి నువ్వే దిక్కయ్యాలన్నట్టు మనం అనుకోకూడదు. ఎల్లప్పుడూ అనేది అసలు ఎంత ధైర్యాన్ని, అదే ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉండాలి. ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉండాలి. అందుకే మనం చాలా సార్లు ధైర్యం విడిచిపోయాం. ఎందుకంటే దేవుడికి దూరంగా ఉన్నామని ఎరగకే. మనం ఎరగవలసిన సంగతులు ఏందో ఆసక్తి పెట్టుకోము. ఏదైతే మనం ఆలోచించుకోకూడదో, దేని గురించి అయితే బాధపడక్కర్లేదో, వాటన్నిటి విషయమే వరీడ్ అయిపోయి మనమే మన జీవిత యాత్రని భారభరితంగా చేసుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ దేహంలో ఉన్నంత కాలం నాకు దూరంగా ఉన్నారని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. అలాంటప్పుడు మనలో
ఎక్కడ లేని బలహీనతలు మనకు వస్తాయా? వచ్చినా వాటిని వెనకేస్తాం, ముందుకు పోతూ ఉంటాం. అందుకనే ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథంలోనే 115వ కీర్తన 14వ వచనం చూడండి. 115వ కీర్తన 14వ వచనం. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మళ్ళీ చదవాలి. యెహోవా మిమ్మును మీ పిల్లలను యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇది ఎవరి పనంట? నా పిల్లలు అభివృద్ధి చెందట్లేదు, నా పిల్లలు అభివృద్ధి చెందట్లేదు, నేను అభివృద్ధి చెందట్లేదు అని బాధ నీకు అక్కర్లేదట. ఆ భారం నీకు అక్కర్లేదట. ఏమంటుంది బైబిల్? మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించే బాధ్యత నాది. నేను పోనీ ఏమన్నా సిఎంపిఎం వరకు ఏమన్నా అంటారా అంటే కాదు. నా కెపాసిటీ ఏంటో తెలుసా? 15వ వచనంలో భూమి ఆకాశములను సృజించాను. భూమిని ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో? లేదే. పోనీ ఆకాశం వరకు ఎక్కడ వెళ్తాం? ఇంకా భూమి తయారు చేయలేదు కదా. భూమిలో ఎందుకు ఒక మట్టి పార్టికల్ ఏమన్నా మనంతా మన ఓన్గా మనకు చాలా ఫార్ములాస్ తెలుసు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వాటర్ యొక్క ఫార్ములా తెలుసు. ఆక్సిజన్ 2 మాలిక్యూల్, హైడ్రోజన్ 1 మాలిక్యూల్ తెలిసి మరి వాటర్ కొరకని ఎందుకు అంటున్నాం? మనకేం తెలియదు. మనకు ఓన్లీ బిల్డప్లే మనకి. ఎందుకంటే అమర్చిన దాని మీద అయ్యవారు చేయేశారట. ఎవరు అమర్చింది? దేవాతి దేవుడు. చేసింది ఎవరు? మనమే. వేసుకొని మనం శుభ్రంగా ఎలాగంటే అంతా నా వల్లే, అంతా నాదే అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్తో బతికేసి మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా మర్చిపోను నేను. మీరు అనుకున్నారు నా పిల్లలు నా సొత్తు. అసలు మీకు తెలియదు ఏంటంటే ఆయన సొత్తు పిల్లలు. ఆయన అనుకుంటే ఇచ్చారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఆయన ఎందుకు మర్చిపోతాడు? మనకు తెలుసు, మనం చాలా గిఫ్ట్లు మర్చిపోతాం, దుమ్ముకొట్టుకుపోతే చాలా అయిపోతాయి. ప్రపంచంలో అలాగే చాలా మంది గిఫ్ట్లు అలాగే నెగ్లెక్ట్ చేసినట్టు దేవుడు ఇచ్చిన బహుమానాలను కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు. ఎవరి చేత? ఏమి చేయలేని ఆయన ఏమంటాడు? 100 ఏళ్ళు వడ్డీలమ్మ అంటాడు. పోనీ 100 ఏళ్ళు వద్దు, ఇంకో ఇయర్ ఎక్స్టెండ్ చేయి, నాకు అసలే రోగం పోతానని చెప్పారని ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే జరుగుతుందా? కానీ దేవుడు అంటున్నాడు, నేను భూమిని ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు బ్లెస్డ్ అయ్యారు. ఇంకెందుకు మీకు దిగులు? ఇంకెందుకు మీకు బాధ? అంటే బాబు మాకు చింత పట్టడం పుట్టినప్పటి నుండి అలవాటు అయిపోయింది. నోట్లో వేలెట్టుకుని మరి చింత పెట్టడం అలవాటు చేసుకున్నాం. మనం చిన్నప్పుడు నోట్లో వేలు పెట్టుకునే వాళ్ళు ఎందుకో తెలుసా? వీక్నెస్ వల్ల. వీక్నెస్ ఎందుకు? అమ్మ ఫుడ్ పెట్టదేమో అని వాడు చిన్నప్పటి నుంచే మొదలెట్టాడట. సో మనకి అది బ్లడ్ లో కలిసిపోయి చింత పట్టడం. బాబు నాకు ఫుడ్ కావాలి అని అడిగితే వచ్చిందా ఫుడ్? నువ్వే గింజలు నీకు ఇంట్లోకి వచ్చేసి ఉన్నాయి, వెజిటబుల్స్ నీకు ఇంట్లోకి వచ్చేసి ఉన్నాయి, నీకు ఎంతవరకు అవసరమో ఆయన ఇచ్చేసాడు. రాని దాని గురించి నీ చింత వచ్చేయాలని, దాన్ని దురాశ అంటుంది బైబిల్. ఒప్పుకోం మనం. అందుకే ఆకాశములను ఎవరి వశం అనుకున్న ఆకాశాన్ని సృజించాం కదంటే ఇది ఎవరి ప్రాపర్టీనో అనుకోకండి. ఆకాశములు దేవుని యొక్క వశము. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? భూమిని నరులకు ఇచ్చాడు. అందుకే వెలుచూపు వల్ల నమ్మకంగా భూమిని అంతా దేవుడే స్వయంగా మనుషుల చేతిలో పెట్టాడు. మనిషి ఒక ముక్క తీసుకొని ఇది నా పేరు, ఇంకో ముక్క తీసుకొని నా పేరు అని రాసుకుంటాం. పైకి వెళ్ళిన తర్వాత పునాదులు ఇక్కడ ఎంతో ఇళ్ళలో ఉంటారు. పునాదులకి ఎంతో అడుగు, అంత అడుగు అనుకోండి. అంత దాటిన తర్వాత ఒక శాటిలైట్ లో పైకి వెళ్ళి చూస్తే అదంతా ఏం కనపడుతుంది? ఫ్లాట్ భూమిగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పు పైకి వెళ్ళదు నాదంటే అలా కనపడుతుందా? నీ భూమే కనపడదు, నువ్వెక్కడ కనపడతావు కదా. కానీ మనం ఏంటంటే ఈ లోకపరమైన విషయాల మీద ట్రిగ్గర్ అయిపోయి అది మనకు దక్కకపోతే, మనకు రాకపోతే మనలో ఎక్కడలేని టెన్షన్. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను రాసేసాడు, ఎప్పుడో రాసేసాడంట దేవుడే స్వయంగా నరులకు వీలునామా రాశాడు. భూమిని నరులకు ఇచ్చి ఉన్నాను.
మీరు కొట్టుకోకండి, మీరు బాధపడకండి, మీరు దాన్ని వదిలిపెట్టుకోతారు కానీ అది మిమ్మల్ని పట్టించుకోదు. పోయిన తర్వాత నీ ఇల్లైనా నిన్ను గుర్తుపెట్టుకుంటుందా? పెట్టుకోదని చెప్తుంది బైబిల్. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకంటే మీరు వెలిచూపుతో గనక విశ్వాసం చూపించకుండా ఉంటే, కార్యం జరిగితేనే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని అనుకుంటే మీకు నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరిచేస్తుంది. కానీ ఎప్పుడైతే వెలిచూపు అంటే బయటకి జరిగే కార్యం వల్ల కాక నా నిరీక్షణ అంతా నువ్వునైనా భూమిని ఆకాశంలో కలుగజేసిన మహోన్నతుడు అయిన నీవు నాకు నరులమైన మాకు భూమి ఇచ్చున్నావు గనుక మేము నీ యందు నిరీక్షణ ఉంచుతామేంటి? ఇక్కడే ఉంటాం కానీ ఎంత చిరాకు మనకి. ఎలా వెళ్తాం పరలోకం అంటే అదే పరలోకం సంగతి పక్కన పెట్టు. ఇప్పుడున్న లైఫ్ నేను లీడ్ చేయాలి, నాకున్న సమస్యలు లీడ్ చేయాలి, ఇది మన బాధ. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా యందు నిరీక్షణ ఉంచండి, అది ఎన్నటికీ సిగ్గు కలగ చేయదు. మీరు మనుషులు నమ్ముకున్నారా? సిగ్గుపడతారు. ఈ భూలోకంలో ఉన్న వస్తువులు కానీ, కనకాన్ని కానీ, వైఢూర్యాలు కానీ, ఇంకా మీరు అనుకున్న అతి విలువైనవి ఏవైనా నమ్ముకోండి, అవి మిమ్మల్ని ఒకరోజు సిగ్గుపరుస్తాయి. మిమ్మల్ని ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ. ఎప్పుడు వస్తారు ఈయన? ఎలా వస్తారు ఈయన? డప్పు కొడితే నాగేశ్వర పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఆయన? లేకపోతే ఒకళ్ళు ఊపు ఒక మంచి రిథమ్ సాంగ్ లో పాడిందే పాడి కొట్టిన తప్పట్లో కొట్టి వస్తారా? ఎలా వస్తారు పరిశుద్ధాత్మ వారు? అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మ వారు మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత వస్తారు. బాప్తిస్మము తీసుకోకుండా మన లైఫ్ ని కనుక మనం లీడ్ చేస్తే అడుగడుగున అణువణువున భయంతో బ్రతుకుతాం. అందుకే బైబిల్ అంటుంది మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. సో నువ్వు ఎప్పుడు దేవుని ప్రేమ ఉంటుందో మనిషిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటావు, మనిషిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటావు. మనిషిని ఎన్ని విధాలుగా అయినా పోగొట్టుకోకుండా ఉండటానికి మన జీవితం అంతా పెట్టుబడిగా పెట్టడానికి ఆలోచిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం పొందుకుంటామట? దేవుని ప్రేమ కుమ్మరింపబడే విధానంగా ఉంటుంది. అందుకే మీరు ఈ లోకపరమైన విషయాలన్నిటినీ సాధ్యమైనంత వరకు ఈ శరీరాన్ని పోషణకు సంబంధించిన టైం కేటాయించడం తప్ప మిగతా అంతా ఆయన కొరకు వినియోగించండి. మీ లైఫ్ ఎంత ఫ్రూట్ఫుల్ గా ఉంటుందో మీరే గ్రహించలేరు, అంత ఆశ్చర్యపోతారు. ఆయనకి సమయం ఇవ్వండి అంతే. పనులు జరుగుతాయి, వాటంతటా ఎవరో వచ్చి చేస్తారని చెప్పను. మీ ద్వారానే మీకు ఇబ్బంది లేని కరంగా ఆయన మీకు షెడ్యూల్ చేసి పెడతారు. సో మీరు ఆయనకి సమయం, అందుకే అన్నాడు కదా నాకు ఇవ్వండి మీకు ఇస్తాను. ఏమివ్వమన్నాడు? ఇంట్లో మొదటి గుడ్డు, మొదటి పాలు, కాయి, ఇవి కాదు. మీరు ఆయనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే సాతాను ఎలా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రతి పరిస్థితి దీని తర్వాత ఇచ్చేసుకో, దాని తర్వాత వచ్చేసుకో, ఇలా ఉండాలి అలా ఉండాలి, అయ్యో నువ్వు ముందు నీ గురించి ఆలోచించు అంటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు మీ గురించి ఆలోచించవద్దు అందా లేదా బైబిల్? అస్సలు మ్యాచ్ అవ్వ మన లైఫ్కి. కానీ ఇదే నిజం. ఒకసారి మీ జీవితం మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టి చూడండి. అందుకే మీకు తెలుసు కదా సామెతలు 3వ అధ్యాయం. మీ జీవితం మొత్తం ఆయన అధికారానికి అవకాశం ఇస్తారా? ఒప్పుకోండి, అది అవకాశం ఇవ్వం. అందుకే మనకి ఇబ్బందులు. అందుకే ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఎవరి యందు నిరీక్షణ? ఆ దేవుని యందు నిరీక్షణ సిగ్గుపరచదు. ఆ తద్వారా పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించిన తర్వాత దేవుని ప్రేమ నీలో కుమ్మరింపబడుతుంది. అప్పుడు నీకు ఏ విధమైన విరక్తి, విచారము, బాధ, ఆలోచన, ఏ ఆలోచన, చింతతో కూడిన ఆలోచన ఉండవు. అందుకనే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 38వ వచనం.
వారు నాకు ప్రజలై ఉందురు. వారు నాకు ప్రజలై ఉందురు. నేను వారికి దేవుడనై ఉందును. నేను వారికి దేవుడనై ఉందును. ఆ, మరియు వారికిని వారి కుమారులకును వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు. ఇదండి దేవుడు ముందే చెప్పాడంటే భూమి మీకు ఇచ్చేసాను, చింతలు మీరు పెట్టుకోమాకండి, వెలుచూపుతో నన్ను నమ్మమాకండి. పైగా ఏం చెప్పాడు? నిన్ను వృద్ధి చేస్తాను, నీ పిల్లల్ని వృద్ధి చేస్తాను, నువ్వు మాత్రం నా మీద నమ్మిక ఉంచు, నేనే నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదిస్తున్నానంటే నా క్యాడర్ ఏంటంటే భూమిని ఆకాశాన్ని కలుగజేసిన వాడిని. సో నా గురించి నువ్వు ఒక్కసారి థింక్ చేయి. నీ నిరీక్షణ సిగ్గుపరచదు. అట్లా ఆ సిగ్గుపరచదు అంటే తద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉంటుంది. సో ఇక మీకు నేను దేవుడను అన్నాడు లేదా? అక్కడ మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడను. మీకునే కాదు, మీకే కాదు, మీకును మీ కుమారులకు మేలు కలగాలంటే మీరు నిత్యము నాకు భయపడి బ్రతకాలి. ఎందుకు భయపడాలి? నీకు ఇచ్చేవాడికే కదా భయపడాలి. ఇస్తావో లేదో నాయన, తెస్తావో లేదో నాయన, బాబు ఇచ్చావు. యజమానికి ఎందుకు దాసుడు భయపడతాడు? ఏ పని విషయంలో లోపం ఉందో, ఏ జీతాన్ని ఇవ్వకుండా పోతాడో అని కదా. అలాంటిది ఇక్కడ ఏమంటున్నాడు? నేనే కదా మేలు చేసేది మీకు. మేలు కలుగుటకే మీరు నిత్యము నాకు భయపడినట్లు నేను మీ అందరికీ ఏక హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏక మనసు మీ కుటుంబాల్లో కనుక లేకపోతే మీలో యుద్ధాలు, పోరాటాలే. ఏక మనసు ఉండాలి. ఒక విషయానికి ఒకళ్ళు హైగా రైజ్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు డెఫినెట్ గా డౌన్ అయిపోవాలి, ఖచ్చితంగా డౌన్ అవ్వాలి. దాన్నే మనము ఒకరినొకరు దాసులుగా ఎంచుకోండి. ఒకరి భారాన్ని ఇంకొకళ్ళు షేర్ చేసుకోండి. షేర్ చేద్దామన్నా కూడా, మేము భారాన్ని మేము షేర్ చేద్దామన్నా కూడా ఒప్పుకోరు చాలా మంది. మా మూట మేమే మోసుకుంటాం. అయ్యో ఆటోలో కూర్చున్నావు కదండి, వద్దు నా మూట నేనే మోసుకుంటాను. పడవలో ఎక్కావు కదా, దించామా మూట, లేదు నా నెత్తి మీద నేనే పెట్టుకుంటాను అన్నట్ట. అంత మూర్ఖంగా తయారవుతున్నారు ఈనాటి సమాజాలు. దేవుని మీద పైకి ప్రేమ, దేవుని అంటే ప్రేమ అంతే. ఎందుకంటే అది బలవంతంగా నువ్వు నమ్ముకుంటానంటేనే దేవుడు చేస్తాడని కొన్ని కథనాలు మనకి వినపడటం వల్ల మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, నమ్ముకోకపోతే ఏమవుతో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటా. ఎవరు అడిగారు రమ్మని? ప్రేమతో రావాలి. నీకు నీ కుటుంబానికి మేలు కలుగునట్టు, నిత్యము నాకు భయపడినట్లు ఏక హృదయము ప్లస్ ఏక మార్గము దయచేయుదును, నేనే ఇస్తాను. మీకు ఏమైనా ఆదరణగా అనిపిస్తుందా? నాయన మేమందరం ఐక్యంగా ఉండాలి, మా కుటుంబంలో మేమందరం నీ పాద సన్నిధికి రావాలి, ఆలోచన అభిష్టం నాకుంది అని ఏ రోజైనా మీరు మనసులో అనుకున్నారా? అనుకోని ఉంటే ఈ పాటికి జరిగిపోయేది. ఆయన అంటున్నాడు ఏక హృదయాన్ని ఇస్తాను, నేను ఏక మార్గాన్ని ఇస్తాను, నీకే కాదు నీ పిల్లలకి కూడా మేలు కలుగునట్లు ఏం చేస్తానన్నాడు ఆయన? మేలు కలగాలంటే నిత్యము నాకు భయపడాలని. భయపడుతున్నాం నిత్యము. మనం భయపడితే మన జీవిత విధానంలో ఎన్ని పెను భూతాలు లాంటి, పెను తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురవుతాయా? ఒకవేళ ఎదురైనా మనం చెల్లిస్తామా? ఎప్పుడు అధైర్యపడకూడదు. అందుకే భక్తులను నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? పుట్టించట్లేదు నాయన, అయితే ఇది నకిలీ భక్తి అమ్మా. ఇంకో మాట కూడా అంటున్నాడు యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయం తీయండి, 3వ వచనం. 27వ అధ్యాయం ఒకటి చదవనమ్మా. యెహోవా అను నేను దానిని కాపు కాయుచున్నాను. ఎవరినంటే పైన చెప్తున్నాడు, ఏంటో చూడండి. ఒక ద్రాక్ష వనము గురించి చెప్తున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో, ఆ ద్రాక్ష వనం మన ఫ్యామిలీ అనుకున్నాం, ఆ ద్రాక్ష వనం మన ఫ్యామిలీ అనుకున్నాం. దానికి కావాలి ఎవరంటే 3వ వచనంలో యెహోవా నేను కాపు కాస్తున్నాను. ఎంతసేపు? ఇవాళ పగల డ్యూటీ, రేపు నైట్ డ్యూటీ కాదు, ప్రతి నిమిషం. ఎంత బ్లెస్సింగ్ లైఫ్ లో ఉన్నాం తెలుసా మనం? ప్రతి నిమిషము నేను దానికి నీరును కట్టుచున్నాను. బైబిల్ ప్రకారంగా నీరు అంటే ఏంటో తెలుసా? వాక్యం. ఎవరన్నా ప్రతి నిమిషము వాక్యాన్ని
బాగుంటుందో తెలుసా? ఇదే పరలోకమేమో అనిపిస్తుంది, లేకపోతే నరకం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రతి నిమిషము వాక్యం అనే నీటితో కట్టుకోవాలి. మీకు బోరు కొట్టేస్తూ ఉండదు. మనుషుల మాటలను బట్టి మీకు బోరు కొట్టవచ్చు, కానీ మీకు ప్రశాంతంగా కూర్చొని ఆయన మాటల్ని మీరు ధ్యానించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండండి. దేవుడు స్వయంగా మీతో మాట్లాడితే ఇది నిజం, అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. మీరు లోకంలో ఉన్నటువంటి ఏ మనుషులతోనైనా టైం స్పెండ్ చేసే కన్నా వాక్యంతో టైం స్పెండ్ చేయండి. ఒకరితో ఊరికి ఏమంటారు ఊసిపోని కబుర్లు మాటలు, ఏమక్క ఏం కూర, దీనిలో దాన్ని కలిపావు, అదే స్థితిగా బాగుంటుంది, ఈ కలర్ శారీకి ఆ కాంబినేషన్ బ్లౌజ్ బాగుంటుంది, ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ బాగుంటాయి, ఇవన్నీ వేస్ట్ అండి. వీటన్నిటిని మనం వదిలేసిపోవాలి. ఇంక్లూడింగ్ మన తొడుగుకున్న ఈ బాడీని కూడా వదిలేసిపోవాలి. మరి దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలంటే, ప్రతి నిమిషము కాపు కాస్తున్నాడే ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. యెహోవాను నేను దాన్ని కాపు కాస్తున్నాను. ప్రతి నిమిషం నాకు షాక్ అయింది మార్చండి. ప్రతి నిమిషం మనం అనుకున్నాం, దేవా నన్ను వదిలిపెట్టేసావా అంటాను. నాకు నొప్పి వచ్చింది, నాకు ఏమంటాను, ఎందుకు దేవుడు నాకు ఇంత ఇబ్బంది పెట్టాడు అని ఏడుస్తాం. మనకి ఏమన్నా లోకపరంగా రిలేషన్స్ లో డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇలాగే ఫీల్ అవుతాం. ఎంత చేసుకున్నాను దేవా, ఒక చిన్న దానికైనా నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు, ఎంత బాధ పెట్టావు. లేదు, ప్రతి నిమిషం నేను కాపు కాస్తున్నాను, ప్రతి నిమిషం. అందుకే మీరు ఎప్పుడు నేను ఇక ఒంటరిని అనకండి. ఆయన చాలా బాధపడతారు. మనం ఒంటరి కాదు. అందుకే ఆయన మీకు ఇంకో మాట కూడా చెప్పాడు, మీలో ఒంటరి అయిన వాడు ఎన్ని వేలు వేసుకుంటారో వేసుకోండి. అంత బలవంతులు మీరు. ఒంటరిగా ఉండండి. ఒంటరిగా ఉంటే దేవునితో ఉంటారు మీరు. మనుషులతో బంధాలు అంటే మింగిల్ అవ్వద్దని కాదు, మనుషులతో బంధాలు మింగిలై మనం వెళ్ళామంటే మనస్పర్ధలు వస్తాయి. ఎందుకంటే అవి ఖచ్చితంగా వస్తాయి అన్నాడు దేవుడు కూడా అన్నాడు. మీరు కలుసుకొని ఉంటే మాట, ఎందుకంటే నా మాట యొక్క ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది, నీ మాటల యొక్క ఎక్స్ప్రెషన్ ఇంకోలా ఉంటుంది. సో దీనివల్ల విభేదాలు రావచ్చు. అందుకని మనుషులను దూరం చేసుకోకండి, మనుషులని ప్రేమించండి. అది ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ మీలో ఉంటే దేవుని ప్రేమ మీలో కుమ్మరించబడుతుంది. నేను మిమ్మల్ని ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను, అసలు ఎవడు మీ మీదికి రాకుండా దినము రాత్రి నేను కాపాడుతున్నాను. ఏమండి, దేవుడి గురించి మీకు నిజంగా అసలు ప్రేమ అనిపిస్తుందా? మీకు ఏమన్నా చేయాలనిపిస్తుందా? ఆయన ఏమి అడగట్లేదండి, ఏమి అడగట్లా. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. ఇది మనం చదువుతాం ఊరికే, కానీ ఉత్తమమైన దాన్ని ఎంచుకునేటప్పుడు చీర కావాలా, వాకింగ్ కావాలంటే చీర కావాలక్క అంటాం. కావాలా వద్దని కాదు, అవసరమే. దుస్తుల గురించి కూడా ఆలోచించకండి అన్న దేవుని మాటను పక్కన పెట్టకూడదు. మీరు వదిలేసి చూడండి, మీ అవసరాలు లోకపరమైనవన్నీ వదిలేసి చూడండి. మీరు వద్దంటే వచ్చి మీ గుమ్మం ముందు ఉంటాయి. మీకు అవసరం లేదు నాయన, నాకు అక్కర్లేదంటే ఆయన పెట్టించి మరీ పోతారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. ఏం చేయాలో తెలుసా నువ్వు? ఏంటి నాయన ఉత్తమమైందంటే న్యాయంగా ఉంటూ. న్యాయంగా అంటే అందరూ ఉన్నప్పుడు న్యాయం కాదు, ఎవరు లేనప్పుడు న్యాయంగా ఉండటం గొప్ప. చెట్లు వేసిన తర్వాత చెట్టు మంచి చెడులు కలిగిన చెట్టు ఉన్నప్పుడు దాన్ని తినకూడదు అంటే తినకుండా ఉండటం గొప్ప. అర్థమైందా? ఆసక్తి నశించిపోయే వాటి మీద ఉండకూడదు, అక్షయమైన వాటి మీద ఉండాలి. అందుకే అంటున్నాడు, న్యాయముగా నడుచుకున్నట కనికరాన్నే ప్రేమించారు. ఇప్పుడండి మనుషుల్లో ఎంత విపరీతమైన క్రోధ పూరితమైన జీవితం వచ్చేస్తుందంటే, ఒక భార్య తప్పు చేసిందన్న, ఒక భర్త తప్పు చేశాడన్న ముందు మనుషులు చంపేసుకోవాలి. ఎందుకు ఒక ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసి నవ్వారని చంపేసిన దాఖలాలు ఉన్నాయంటే మనిషి ఎంత విపరీతానికి వెళ్ళిపోతున్నాడో మీకు అర్థమవుతుందా? ఒక న్యూస్ విన్నారా? ఒక అమ్మ 2 బిడ్డలు తీసుకొని వెళ్ళి చనిపోయింది. విన్నారా న్యూస్ లో? ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? అసలు ఆవిడకి ఏ హక్కు ఉందండి? టీనేజ్ పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్ళి ట్రైన్ కి గుద్దుకోవాల్సిన అవసరం ఏముండింది? కారణం ఏమిటో తెలుసా? ఏది ఉత్తమమైందో తెలియదు. భర్త అంటున్నాడు, నా భార్య దేవతండి అంటున్నాడు. అంత
పోవటమే మూర్ఖత్వం. దానికి తోడు ఇద్దరి జీవితాలను కూడా తీసుకెళ్ళిపోయావంటే నీలో ఎంత మూర్ఖత్వం ఉండింది. దేని గురించి ఆలోచించావు? ఈ లోకపరమైన విషయాల మీదే. ఈ దేవుడు ఏది ఉత్తమం అన్నాడో దాన్ని నువ్వు పట్టుకోలేకపోవటం వల్లే, దానికి ఈ ప్రపంచం వేసిన మచ్చ మీదే నీ కనుచూపు ఉంది కనుక. అందుకే అంటున్నాడు, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది, న్యాయంగా నడుచుకో, కనికరంగా ప్రేమించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన మనసుంచు. ఒక చిన్న పిల్ల 15 సంవత్సరాలు బిలో అమ్మాయిని వర్క్ గా తెచ్చుకొని ఆ అమ్మాయి అమ్మాయి చిత్రహింసలు పెడుతున్నారని తెలుస్తున్నందుకు ఒక చోట దాసేస్తాడు 20 నిమిషాలు గాలి చొరబడిన ప్రదేశంలో. నువ్వు ఉండగలవా? నేను ఉండగలనా? అసలు మనిషి మీద కనికరం ఎందుకు ఉండట్లేదంటే దేవుని ప్రేమను గుర్తించుకోకపోవడం వల్ల. దేవుడు ప్రేమించడం అంటే ఏం చెప్పాడంటే కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు, ఏది ఉత్తమమో తెలుసుకో. ఒక మనిషి నేను ఎంత ఇబ్బంది పడతానో, ఒక పర్సన్ ఒకళ్ళు నన్ను హిట్ చేసినా, ఒకళ్ళు నన్ను తిట్టినా, ఒకళ్ళు నన్ను గాయపరిచినా అదే విధంగా ఎదుటివాడు కూడా బాధపడతాడు అని తెలుసుకొని ప్రవర్తించడమే క్రైస్తవ్యం. ఇందువల్లే ఇది మతం అంటారా? ఒకసారి చెప్పండి. మీలో ఏమీ అనిపించట్లేదు దీని మీద మతం అని అభియోగం వేస్తుంటే నేను బ్రతికి చూపించాలి ఆయన కొరకు, ఇది మార్గం అని చెప్పి తీరాలి. ఆయన ఏం చెప్పారు? ఉత్తమమైనది ఏంటో తెలుసుకోమన్నారు. దేని మనసు కూడా లేని పశు ప్రాయులను మనం ఏంటి మన జీవితాలు? పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఏంటి? అప్పుడే పుట్టిన బిడ్డని నేలకేసి కొట్టడం ఏంటి? అంత పశుతత్వం ఏంటి మనిషిలో? అసలు బ్రతుకు ఎలా ఇచ్చాలనిపిస్తుంది? మానవ జాతి ఎందుకు ఇంత క్రూరంగా తయారైపోయారంటే ఉత్తమమైన దాన్ని ఎంచుకోకపోవడం వల్ల. కనికరం అంటే ఏంటో అది ఒక డ్రామాటికల్ 10 మందిలో ఉన్నప్పుడు ప్రదర్శించేది అనుకుంటున్నారు, నలుగురిలో ఉన్నప్పుడు దీనత్వంగా ఓల్డ్ యూజ్ చేయడం అనుకుంటున్నారు. కాదు, హృదయంలో నుంచి రావాలి. హృదయం అయ్యో నాలాంటి పర్సనాలిటీనే నా దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ భాగం కదా. ఏదో ఈ లోకపరమైనటువంటి వ్యసనాలకు కనుక లోనైనంత మాత్రాన నేను వ్యతిరేకించాలా? బైబిల్ కూడా చెప్పింది, వారిలో ఉన్న ఆ పాప సంబంధమైన క్రియలను వ్యతిరేకించండి, పాపిని మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. యాకోబు పత్రిక ఇంటికి చదవకండి. ఈ చదివి మీకేమనిపిస్తుందో తెలుసా? మనసు మండి మీకేమనిపించాలంటే అగ్నిలో నుండి నేను లాగగలనా? ఎవరైనా కాలిపోతుంటే ఏం చేస్తామండి? మనం ఎవరైనా కాలిపోతుంటే లాగడానికి ప్రయత్నిస్తాం, ప్రమాదం నుంచి కాపాడటానికి మన శాయశక్తుల ప్రయత్నాలు ఎందుకు చేస్తాం? అయ్యో అనే కదా, జాలే కదా, కనికరమే కదా, అది దీనత్వం కలిగి ఉండటమే కదా. ఇది మనుషుల్లో ముఖ్యంగా క్రైస్తవులు అనుకుంటున్న వారిలో లేదు. అందుకే మీ కుటుంబాలుగా పాడైపోతున్నాం మనం. ఇది క్రైస్తవ కుటుంబాలు అనుకున్న వాళ్ళమే. అందుకే అంటున్నాడు, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఎవరి ఎదుట? దేవుని ఎదుట ప్రవర్తించడం ఇంతే కదా. ఏమన్నాడు? ఇంతే కదా. ఎక్కువ భారమైన పెట్టడా? నేను పెట్టే ఆజ్ఞలు మీకు భారమైనవి కాదు, మీకు చాలా యూస్ఫుల్ అన్నాడు ఇంకొక చోట. ఇంతే కదా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇంకొక మాట అన్నాడు, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, ముగించేస్తున్నాను చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేనేం కోరను? బలి అంటే నాకు ఏదైనా ఇచ్చేది ఇష్టపడతాను అనుకుంటున్నారు ఇంక మీరు 77వ కీర్తన చదవండి. మీరు కొండల మీద తెచ్చి ఇచ్చిన, అసలు ఏది ఇచ్చినా నాదే కదా, నాకు ఇవ్వటం ఏంటారా మీరు వెర్రోడు కాకపోతే? ఏదో బలిమ్మనానే అన్నాను కదా అని ఇస్రాయేల్ అంటే గుంటిది మచ్చది రోగిష్ఠులని ఇచ్చేస్తున్నారు. ఆయనకి తీసుకొచ్చేస్తున్నాను. నేను బలిని కోరను కానీ కనికరం. బ్రతుకుతున్నావా? బలిచ్చేస్తున్నావా? కనికరంగా బ్రతుకుతున్నావా? అసలు ఇంట్లో వాళ్ళనే మనం క్షమించలేము, ఇంట్లో వాళ్ళ లోపాలనే మనం భరించలేని జీవితాలు మనలో కనికరం ఉంటుందా? ఇంకా వాళ్ళు ఏం మారుతారు? ఎగ్జాంపుల్ గా నువ్వు నేనే ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వచ్చేస్తారు? వాక్యం నేను కొట్టాలండి, వాక్యం నేను సోపింగ్ చేయకూడదు, మెల్లగా ఉంచకూడదు, కొట్టాలి. కొడితేనే అందుకే తన బిడ్డను ఏం చేస్తాడంట? దేవుడు కొట్టు జనులు ధన్యులు. మీకు వాక్యం కొడుతుంటే మీకు వాక్యం ఉపయోగపడుతుందని అర్థం. ఏమంటున్నాడు? నేను బలిని కోరను కానీ
గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానం ఉండాలి. ఏ కుటుంబంలోనైనా వెళ్ళొస్తాం జాతర కంటే ఎందుకు వెళ్ళాలి, ఏంటి అవసరం అన్నారు, ఎందుకు ఊరేగింపు కదా, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చర్చికి వెళ్తున్నావు అంటే కూడా నీ దగ్గర జ్ఞానం ఉండాలి. అదే చెప్పింది బైబిల్. నిన్ను హేతు అడుగు ప్రతి వానికి సాఫ్ట్ గా ఆన్సరింగ్ చేసేంత కెపాసిటీ నీలో ఉండాలి. ఇది క్రైస్తవం అంటే. దానికి ఎంత ప్రార్థనా జీవితం ఉండాలి, ఎంత వాక్యపు జ్ఞానం ఉండాలి, నీ క్రియల యొక్క ఇంప్లిమెంటేషన్ ఇంకెంత బాగా పనిచేయాలి. ఊరికి ఉండకూడదు. దేవుని గురించిన జ్ఞానం కావాలంటున్నాడు. ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు, నా గురించిన జ్ఞానం ఇంపార్టెంట్, బలిగా ఇంపార్టెంట్, కనికరం ఇంపార్టెంట్. మీరు నాకు ఏమంటున్నాడు, దహన బలులు ఇవ్వటం కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అది అంటారా, నా గురించిన జ్ఞానం కలిగి. ఎందుకమ్మా అనుకున్నాం అంటే మన ఇంట అంటలేము, మనం చేయకూడదు, మనం గుళ్ళకి వెళ్ళకూడదు అంటే మనం ఒప్పుకోవచ్చా? వెళ్ళాలి. ఈ దేవుడు ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము. సత్యము ఇది నిజము. ఈ నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎన్నో రకాలుగా చీల్చి చెండాడేసింది మానవ జాతి, దేవుని జ్ఞానము లేక. సో మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ కుటుంబాలకి చెప్పండి దేవుని గురించిన అవగాహన. ఆఫ్టర్ ఆల్ నీకే లేకపోతే ఎలా చెప్తావు? మిగతా వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తావు గుడికి రమ్మని, ఎలా వచ్చి బాప్తిజం తీసుకోమని చెప్తావు? సో నువ్వు మారాలి ఫస్ట్. నేను చాలా మారాను, ఇంకెంత మారాను నాయన అంటాను. అది మారాలి. దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఇదే సామెతల గ్రంథము, మోషే గారు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు. మీకు ఇష్టమైనది ఇక్కడికి వచ్చి తెచ్చేద్దాము అన్న దానికంటే నీతిగా ఉండటం, న్యాయంగా ఉండటం దేవునికి ఇష్టం అంట. అందుకే 2వ వచనంలో అంటున్నాడు, ఒకడు తనంతటా తాను ఏర్పరచుకుంటాడు. మనిషి జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా, వివేచన ఉంది కదా అని తనంతటా తాను ఒక వే ఏర్పాటు చేసుకుంటాడంట. ఏమని? ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిగా ఎలా ఉన్నా సరే తన దృష్టికి ఎలా ఉన్నదంట, వెరీ వండర్ఫుల్ లివింగ్ కోసం తెలుసా నేను అంటాడంట. నేను చాలా మంచివాడిని అంటాడు. నేను ఎంత మంచివాడిని అంటే చీమకు కూడా అపకారం చేయను అంటాడు. కానీ తనంతటా తాను ఏర్పరచుకున్న మార్గము తన దృష్టికి న్యాయం, దేవుని దృష్టికి కాదు. మరి ఏ మార్గం అంటే నీతి. దేవుడు ఏం చెప్పాడో ఆ నీతి, దేవుడు ఏం చెప్పాడో ఆ న్యాయము నీకు చదివితే కదా, లేదంటే ఇలా సభ పెట్టించుకొని ఇలాంటి వారితో చెప్పించుకుంటే కదా తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, తన దృష్టికి న్యాయంగానే కనపడతాయి కానీ నీకు తెలియదు. దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఇచ్చే బలిని చూడతాడు, నువ్వు ఇచ్చే అర్పణ చూడతావు, నీ హృదయాన్ని చూస్తాడు. అందుకే రిజెక్ట్ చేయబడింది. ఎవరు అర్పణ? హేబేలు, కయ్యూను ఇద్దరు తెచ్చారు. ఇద్దరికి దేవుడు భయం ఉంది. కానీ ఏదో ఒకట్లేనాయన నీకు ఇవ్వాలంటగా, నేను ఇచ్చేస్తానైనా, పెట్టు, నీకు కావాల్సిందేగా అని ఇచ్చాడట. ఎవరు? కయ్యూను గారు. మరి ఎవరి అర్పణ తీసుకున్నాడు దేవుడు? హేబేలు గారి అర్పణ తీసుకున్నందుకు ఎవరి కోపం వచ్చింది? ఇదే న్యాయం. మరి మనిషి తను ఏర్పాటు చేసుకున్న న్యాయం అనుకున్న దాని వల్ల క్రోధం జరిగి, క్రోధం వల్ల మొదటి హత్య జరిగిపోయింది. అర్థమైందా? మీరు అనుకున్న వేలో దేవుణ్ణి వర్షిప్ చేయకండి. బైబిల్ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ విధి విధానాల్లోనే దేవుణ్ణి మీరు ఆరాధించాలి, ధ్యానించాలి. ఆయన పట్ల మీ హృదయం ఏంటో చూస్తాడు. అందుకే నిన్న కూడా చెప్పాను, మీ హృదయంలో ఏమనుకుంటున్నారు అని మిమ్మల్ని అణుచు నిమిత్తము, మిమ్మల్ని పరీక్షించు నిమిత్తము మీకు కొన్ని ఇబ్బందులు అవసరమే. అర్థమైందా? అది తట్టుకోవాలి. వాటి వల్ల నష్టమే ఉండదు. మీకు తెలియదు, వాటి వల్ల నష్టమే ఉండదు. మనలో దేవునికి మనల్ని దగ్గర చేసే విధంగా మన యొక్క జీవిత ప్రమాణాన్ని దేవునికి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ మాటతో లాస్ట్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ
ఇంకనూ ఏమి 17వ వచనంలో భీతి అంటే పాపముల గురించిన క్షమాపణ. ఇది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. నేను పాపిని కాదంటే నేను కాదు కదా, ఎవరు ఎదుటోడు మనసులో కూడా నవ్వుకుంటాడు. నేను మంచోడిని అంటే ఎదుటోడు ముందు మనసులో నవ్వుకుంటాడు. హృదయం ఎరిగినోడు నీ మీద కోపంతో ఉంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నీ పాపాలకి క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ఎక్కడ కలుగుతుందో అప్పుడు బలులు ఇవ్వవలసిన పని లేదు. మరి ఏమి ఇవ్వాలయ్యా అంటే హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. అందుకనే 19వ వచనం, సహోదరులారా సహోదరి మనులారా మన కొరకు యేసు ప్రతిష్ఠించిన మార్గం. మీరు ఇందాక సామెతలు 2లో అనుకున్నారు కదా, ఎవడైనా తను తాను ఏర్పాటు చేసుకున్న మార్గము అని. అది ఎక్కడ తీసుకెళ్తుంది? మనం తీసుకెళ్లి నరకంలో పడేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఒకటి ఉంది. నీకు దేవుని గురించిన జ్ఞానం విదితమైతే ఆయన ప్రతిష్ఠించిన మార్గం నీకు తెలుస్తుంది. నీకు అన్ని విషయాల గురించి అవగాహన ఉంటుంది. మంచిదేదో తెలుసు, చెడ్డదేదో తెలుసు, మంచి బట్టలు ఏంటో తెలుసు, చెడ్డ బట్టలు ఏంటో తెలుసు, ఏది మంచి గుడ్డో తెలుసు. అబ్బో లోకపరంగా నీకు అసలు ఆస్కారం ఇచ్చేయచ్చు. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే అంటారండి. అందుకే మరి అందరూ ఒకటే అయితే అన్ని డ్రాప్స్ ఒకటే కదా. చెవులో డ్రాప్స్ ఎందుకు ఉన్నాయి, ముక్కులో డ్రాప్స్ ఎందుకు ఉన్నాయి, కంటి డ్రాప్స్ ఎందుకు ఉన్నాయి విడివిడిగా? అన్ని ఒక తలకాయలోకే కదా అన్ని డ్రాప్స్. ఎక్కడో బొక్క చేసిపోతే అన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు కదా. ఇచ్చి మాటలు మనం మాట్లాడుకోకూడదు. కంటి డ్రాప్స్ కంటికి, ముక్కు డ్రాప్స్ ముక్కుకి. ఎందుకంటే ముక్కులో అయిపోతే ఈ నాజిల్స్ బ్లాక్ అయిపోతాయి, కంట్లో అయిపోతే రెడిష్నెస్ తగ్గదు, చెవులో అయిపోతే చెవు నొప్పి తగ్గదు. దేని ప్రొసీజర్ దానికి ఉంది. అలాగే మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన మార్గం ఏంటంటే యేసు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవం కలిగి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన ఏంటంటది? ఏర్పాటు చేయబడిన మార్గంలోనికి రావాలి, తప్పదు. ఇదే ఏకైక మార్గం. ఈ మార్గంలోనే నువ్వు వచ్చి తీరాలి. అప్పుడే నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. అప్పుడే నీకు సుఖశాంతులు ఉంటాయి. అప్పుడే మేలైనది ఆయన చేసి పెడతారు. అందాక నీకు ప్రాబ్లం గానే ఉంటది. అయినా ఆయన కనికరాన్ని ప్రేమి కలిగి ఉండండి అని చెప్పిన ఆయన చాలా కాలం నుంచి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నేను మారాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే టైం ఇస్తున్నారు. ఏమండి, లోపల మన కళ్ళ ముందు మన ఇంట్లో వాళ్ళు, మన పక్కన వాళ్ళు, మన రోడ్లో వాళ్ళు, ప్రముఖులు, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళంతా పోయినా సరే నిన్ను నన్ను ఎందుకు ఉంచాడండి దేవుడు? నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు? ఎప్పుడన్నా అడిగావా దేవుణ్ణి? ఇదే జీవ మార్గం, ఇదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. ఈ మార్గంలోకి రాకపోతే మనకి పుట్టగతులు లేవు అంటారే, అవి ఖచ్చితంగా ఉండవు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మనందరము మారాలి. మన జీవితం అంతా ఆయన అధికారానికి లోబడేలాగా ప్రవర్తించాలి. అటు ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ మాటలు వినిపించడానికి అవకాశం కల్పించిన యేరుమామకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించాలని ఆశతో ఉన్నారు. అది మా జీవితమే బాగలేదు నాయన. మా యొక్క జీవన ప్రమాణాలే బాగోలేదు. ప్రతిదీ మా మీద భారం వేసేసుకొని నీవు ఉన్నావన్న ఉనికిని కూడా కలిగి లేనంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. క్షమించండి. ప్రపంచం అయితే చాలా ఘోరంగా మారిపోతుంది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మాకు భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ఎటు చూసిన యుద్ధాలు, ఘోరమైన వ్యాధులు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేన్ని మనిషి తట్టుకోలేకపోయినా దుర్వీకున్న దుష్టత్వం ఉంటుంది అంగీకరించకుండా లోకపరమైన వాటి మీద ఆశ కలిగి, ఆలోచన కలిగి, విశ్రాంతి లేకుండా గడిపేస్తున్నాడు. ఆయన వాడి యొక్క బంధకాల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించండి. యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాలు తృప్తితనం కలిగజేసింది. ఆయన మనోనేత్రాలు తెరవండి. దానికి మందు నీ వాక్యమే. నీ వాక్యంలో మేము ఎప్పుడూ ఉండి మమ్మల్ని మేము భద్రపరచుకుని నాయన నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీరు అన్నట్లుగా మీ యందు ఉంచే నిరీక్షణ మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో యేరమమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆవిడ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, నాయన రక్త సంబంధాన్ని, నాయన మనవరాళ్ళని అందరినీ
రక్షణ అవసరం. దయచేసి ఆ కుటుంబాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. వారందరినీ మీరు కాచి కాపాడండి, ఆయుష్ను ఆరోగ్యం దయచేయండి, వాళ్ళ మనో అభీష్టాలు నెరవేర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ వైపు త్రిప్పబట్టడానికి నీ ప్రేమ చేత మీరు మాత్రమే ఆకర్షించగలుగుతాను